నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, సంబరాలు నిర్వహించిన కూటమి శ్రేణులు. నిర్దిష్టమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలి, తహసీల్దార్ రాము. చక్కెర వ్యాధిపై నిర్లక్ష్యం వద్దు, అవగాహన సదస్సులో డాక్టర్ పవన్. ఘనంగా ప్రారంభమైన గ్రంథాలయ 58వ వారోత్సవాలు. బాలల దినోత్సవాన్ని నిర్వహించిన విద్యా సంస్థలు. శాస్త్రతకంగా పుష్కరిణి సంప్రోక్షణ. వార్తలోని వివరాలు. తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారు చేయాలని తహసీల్దార్ రాము సూచించారు. 2002 రోల్తో 2025 ఎన్నికల మ్యాపింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. తహసీల్దార్ రాముతో పాటు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, బిఎల్ఓలు, సూపర్వైజర్లు మున్సిపల్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో హాజరయ్యారు. ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. నిర్దిష్టమైన జాబితాను తయారు చేయాలన్నారు. So I request all the EROs to provide training to the supervisors, AERO, ALOs on the ECI other modules. All the positions needs to be filled up. There are two BLOs. We take the online data. There are two BLOs who are not logged in for many days. So such kind of cases also we need to review at your level. Be able to download this list through ECI Net. So once schedule is announced, this provision will be there. The RO immediately after draft and final publication shall supply free of cost two copies, one hard copy and one soft copy of each separate part of the vote query for the registered political party. For this purpose, soft copy of electoral roll shall not have a elector's photograph. So during the enumeration phase, engaging with political party becomes very important at BLO level, at ERO level. So during enumeration period, the BLOs needs to distribute partially pre-filled enumeration form. The filled form, elector must submit enumeration form with information in blank field and updated photograph. Collect one copy of EF and give acknowledgement receipt on the other copy of enumeration form to the elector. Upload the enumeration form with BLO's recommendation on ECI Net on day-to-day basis. Electors can also submit EF online. This is how pre-filled enumeration form looks like. పొంగనూరులోని గ్రంథాలయంలో శుక్రవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మొదట పూజా కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి తులసి నాయక్ ప్రారంభించారు. సెకండ్ విండో చైర్మన్ పగడాల రమణ, ఎస్ఐ కేవి రమణ, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటపతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. అక్షర సమాజం పుట్టిన నాటి నుంచి గ్రంథాలు జీవన వికాసానికి, సామాజిక పురోగతికి సోపానాలుగా నిలిచాయన్నారు. గ్రంథాలయంలో సాహిత్యం, ఇతిహాసం, పురాణాలు, మహానుభావుల జీవిత చరిత్రలు, ఇతర పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలన్నీ ఉన్నాయని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి విద్యార్థి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రతిరోజు 1 గంట సేపు గ్రంథాలయాలను సందర్శించి జ్ఞానాన్ని పొందాలన్నారు. కార్యక్రమంలో రామచంద్ర, రామలింగప్ప, గిరిధర్, ఇందియాస్, లక్ష్మణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సజీవమైన వ్యక్తికి పక్కన పెడితే మినహాయిస్తే గ్రంథమే ఎప్పుడు కూడా నాశనము చెందంది, ఎప్పుడు కూడా శాశ్వతమైనది పుస్తకం ఒక్కటే. అందువల్లనే ఈ గ్రంథానికి ఇంత ప్రాముఖ్యం ఇచ్చారు. సమాజంలో, ఈ లోకంలో ఎంతోమంది కోటాను కోట్ల ప్రజలంతా ఉన్నారు. వారందరూ అనేక కోరికలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిలో ప్రశాంతత కలిగించాలంటే ఆలోచించాడు గొప్పవారు వేదవ్యాస మహర్షి.
ఆయన బ్రహ్మ సమానుడైన మొట్టమొదట వేదాన్ని 4 భాగాలు చేశాడు. 4 భాగాలు చేసి అష్టాదశ పురాణాలు రాసి ఇలాగా చేశారు. తరువాత ఆదికవి వాల్మీకి రామాయణాన్ని రచించాడు. మానవ జీవన విధానం ఎలా ఉండాలో ఆయన దాంట్లో చెప్పారు. ఇలాంటి గ్రంథాలంతా ఎందుకంటే మానవుణ్ణి ఉద్ధరించడానికి, విషయ వాంఛలలో ఆ కోరికల వలయంలో భ్రమపడుతూ ఎప్పుడు పరిభ్రమించే ఈ మానవునికి ప్రశాంతత కలిగించేదానికి ఈ గ్రంథాలు భగవంతుని యొక్క మరి సంకల్పం చేత ఏర్పడినాయి. ఈ వేదం మొట్టమొదటిది, తర్వాతనే ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన రామాయణం. ఈ గ్రంథాలన్నీ అలాగా అష్టాదశ పురాణాలు అనేక గ్రంథాలంతా ఉన్నాయి. ఎందుకోసమంటే పుస్తకం హస్తభూషణము, చాలా గొప్పది, మానవుని ముందుకు నడిపించాలా. ఎందుకంటే అన్నిటికంటే మానవాభ్యుదయమునకు కానీ, సమాజ నిర్మాణానికి కానీ, దేశం యొక్క అభివృద్ధికి కానీ జ్ఞానమే మూలము. మన సమయాన్ని ఎప్పుడైతే మనం లైబ్రరీలో ఎక్కువ సేపు మనం స్పెండ్ చేస్తామో, ఇక్కడ గ్రంథాలయంలో సంబంధించినటువంటి మీ కెరీర్ ఏదైనా కానీ, కొంతమందికి ఇంజనీర్ కావాలంటుంది, ఇంజనీర్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. కొంతమంది చార్ట్ అకౌంట్ కావాలంటుంది, చార్ట్ అకౌంట్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ కావాలనుకుంటారు, వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీకు అవగాహన సంబంధించి మీకు వేటిలో ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో వాటికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. మీకు ఏ సమస్య ఏ బుక్ కావాలన్నా కూడా మన గ్రంథాలయం చెప్తుంది. మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన భవిష్యత్తు కానీ, లేదంటే మన ఇప్పుడు ఉన్న మహానుభావులు కన్నా చూసినట్లయితే మన గ్రేట్ అబ్దుల్ కలాం గారి దగ్గర నుండి కూడా ఇప్పుడున్న చాలా మంది గవర్నమెంట్లో ఉన్న మేధావులు కూడా చూసినట్లయితే వాళ్ళు ఎక్కడి నుండి మనం ఇంత నాలెడ్జ్ ఎక్కువ చేశారంటే వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట గ్రంథాలయం అని చెప్తారు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి రోజులో ఒక్కసారి ఏదో ఒక్కరు గంట, అర్ధ గంట, 2 గంటలు స్పెండ్ చేసి ఈ కొన్న బుక్స్ తీసుకొని మంచి నాలెడ్జ్గా పెంపొందించుకొని మీరు మీ భవిష్యత్తులో మీరు ఉన్న స్థానానికి ఎదగాలి. అదేవిధంగా అమ్మ నాన్నకి మంచి పేరు రావాలి. మనకు జన్మనిచ్చిన ఈ ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదేవిధంగా గ్రంథాలయ వార్షికోత్సవాలు దాదాపు 6 రోజులు జరుగుతాయి. ఈ 6 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ప్రముఖంగా ప్రోత్సహిస్తుంది. ఎందుకు? ఇది అవగాహన చేస్తేనే గ్రంథాలయం అనేది ఒకటి ఉంది, గ్రంథాలయంలో ఈ బుక్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్తే మీకు నాలెడ్జ్ వస్తుందని తెలియజేస్తేనే కదా ఏదన్నా కానీ. కాబట్టి ఈ వారోత్సవాల సందర్భంగా ఇంతటి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సెల్లులు వచ్చినా ఏమొచ్చినా, మీరు ఎన్ని వచ్చినా, కంప్యూటర్ వచ్చినా, ల్యాప్టాప్ వచ్చినా, పెద్ద సార్ చెప్పినట్ల మనకు బుక్ చదువుకుంటేనే పాస్ కావాల్సిండేది. మెడికల్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఏ కోచింగ్ అయినా కూడా ల్యాప్టాప్లో అయినా బుక్స్ చదివే ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయికి ఎదిగిపోయింది. 58 రోజుల వారోత్సవాల్లో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉన్నోళ్ళు ఎవరు ఉండరు, కొంతమందికి బుక్కులు ఉండవు, కొంతమంది స్కూల్కి పోయి స్తోమత ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈ గ్రంథాలయానికి వస్తే పొద్దున్నే న్యూస్ పేపర్ ఉంటుంది, న్యూస్ పేపర్ చదవచ్చు. ఆ గ్రంథాలయంలో భక్తిభావ బుక్కులు ఉంటాయి, తర్వాత మీ స్కూల్కి సంబంధించిన బుక్కులు ఉంటాయి. కాబట్టి దాంట్లో జనరల్ నాలెడ్జ్ ద్వారా మేము కూడా బాగా చదువుకొని గ్రంథాలయం పోతే కొత్త రకాల బుక్కులు తెలుసుకుంటే దాంట్లో ఉండేటువంటి అర్థం మీరు తెలుసుకొని సమాజంలో మీరు కూడా మెలగచ్చి ముందుకు పోయేసి మీరు కూడా డాక్టర్లు, పెద్ద ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, ఐఏఎస్ ఐపీఎస్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ తల్లిదండ్రులు చెప్పినట్ల ఇప్పుడు కూడా మహిళలు కూడా మంచి పద్ధతిలో ఉండే ఆడపిల్లలు చాలా డిసిప్లిన్ అయిన పాపము. అందరూ కులమత భేదాలకు అతీతంగా నేను బాగా చూసినాను. ఎక్కువ అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, తెలుగు అన్నీ ఉన్నాయి. అయినా ప్రతి ఒక్కరూ సాధారణభావంతో సోదరుగా బాగా కలిసిమెలిసి ప్రతి పండగని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆయన సార్ చెప్పినట్ల ఇక్కడ చాలా చిక్కుముళ్ళు ఉంటాయి, చాలా ఇదిగా ఉంటుంది కదా. అయినా మేము జాగ్రత్త వహించి అన్నీ కూడా మీకు ఆడపిల్లల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీరు ఎప్పుడు కూడా సెల్ ఫోన్ ఎక్కువ చూడకుండా తల్లిదండ్రులు చెప్పినట్ల మోసపోకండి. ఎవరిని కూడా చాలామంది సొసైటీ చాలా చెడ్డగా ఉందమ్మా. ఈ నెల 16వ తేదీన మదనపల్లిలో జరుగు మాల మహానాడు సభకు పుంగనూరు ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి జయప్రదం చేద్దామని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ విధానంపై వ్యతిరేకిస్తూ ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి జాతీయ నాయకులు హాజరవుతారని, ప్రతి ఒక్క మాల కుటుంబ సభ్యులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, గంగా, భాస్కర్, శ్రీనాథ్, ఏడూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 16వ తేదీ ఆదివారం మదనపల్లి సిఎస్ఐ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మాల మహానాడు మహాసభ జరుగుతున్నది. ఈ సభకు తమిళనాడు, కర్ణాటక నుంచి మేధావులు, మాల మేధావులు, నాయకులు చాలామంది ఈ సభకు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ సభ యొక్క ఉద్దేశం ఏమంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమినల్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు, దళితుల పట్ల దుర్మార్గపు చర్యలు చేస్తున్న ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కావున మన పునర్ మండలంలో ఉన్న మాల మేధావులు, మాల విద్యార్థులు, మొత్తం మాల కులానికి చెందిన అందరూ కూడా, యువకులు కూడా ఈ మీటింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఐక్యత చాటకపోతే ఈ కూటమి ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వంలో కానీ ఎవరు వచ్చినా కూడా మన మాలను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మాలలు ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పల్లెల్లో కూడా గ్రామాలు తిరిగి ఈ వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని ఆలోచన విధానంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దయచేసి ఆదివారం 10:30 ప్రతి ఒక్కరు కూడా కట్టపైన వినాయకుడు గుడి దగ్గరికి వస్తే 10:30 ఇక్కడ నుంచి బండ్లు బయలుదేరుతాయి. దయచేసి ప్రతి ఒక్క మాల సోదరులు కూడా ఈ సమావేశానికి వచ్చి మన యొక్క ఐక్యతను చాటాలని, ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని ఈ సభలో తెలియజేసుకుంటూ జై భీమ్. చౌడపల్లి మండలం పుదిపట్లలో వెలిసి ఉన్న శ్రీ వైష్ణవి మాతకు శుక్రవారం ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఆలయ సమీపాన ఉన్న పుష్కరిణి నుంచి 108 కలశాలతో మహిళలు తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించారు. తర్వాత అమ్మవారిని పట్టుచీర, ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకారం చేసి పూజల్ని నిర్వహించారు. అనంతరం మహిళలు భక్తి శ్రద్ధలతో సౌందర్య లహరి లలిత సహస్రనామం చేసి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని ముడిపాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి పవన్ కుమార్ సూచించారు. ప్రపంచ చక్కెర వ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ ఎల్లారు బయలు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వంశపారంపర్యంగా శారీరక శ్రమ లేని వాళ్లకు, అధిక బరువు ఉన్న వాళ్లకు, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన వారికి తీసుకునే ఆహారపు అలవాట్లతోనూ ఈ షుగర్ వ్యాధి త్వరగా వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ జీవన శైలిని మార్చుకోవాలన్నారు. ప్రతిరోజు గంటపాటైనా వ్యాయామం చేయాలని సూచించారు. దీని ద్వారా షుగర్ నియంత్రణతో పాటు నివారించుకోవచ్చన్నారు. తర్వాత 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి షుగర్ టెస్ట్ చేశారు. స్థానిక
నాయకులు సురేంద్రబాబు నాయుడు, గంగులప్ప, భరత్ రెడ్డి, ఆనంద్, స్కూల్ టీచర్ షిరీన్, అంగన్వాడీ మరియు వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలంలో మధుమేహం ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలామంది సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ NCD-4 ద్వారా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధి పరీక్షలు ఉచితంగా చేస్తుంది. దాంతోపాటు BP కూడా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములకున్న, అక్కచెల్లెలకున్న ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి షుగర్ వ్యాధి వస్తే వాళ్ళకు BP త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 18 ఏళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, ప్రభుత్వ సచివాలయాల్లో కానీ తప్పనిసరిగా షుగర్, BP పరీక్షలు చేసుకొని మీకు ఉన్నదా లేదా నిర్ధారించుకోండి. ఒకవేళ ఉంటే జీవనశైలిలో మార్పులు చేయాలి. తర్వాత మందులు సక్రమంగా తీసుకోవాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్, తీపి పదార్థాలు, మైదా లాంటివి తగ్గించడం ద్వారా షుగర్ నియంత్రణలోకి వస్తుంది. కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత తృణధాన్యాలు, చిరుధాన్యాలు ఎక్కువ తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. రోజు అరగంట పాటు వ్యాయామం కానీ ఎక్సర్సైజ్ చేయాలి. ఒక 10 నిమిషాలు ధ్యానం, యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిది. తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న వేద విజ్ఞానం పీఠంలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శుక్రవారం వస్త్రాలను పంపిణీ చేశారు. సంవత్సరానికోసారి వేద పాఠశాలలోని విద్యార్థులకు టీటీడీ వస్త్రాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 4 పంచెలు, 1 దుప్పటి చొప్పున 380 మంది విద్యార్థులకు అదనపు ఈవో పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోక్నాథం, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ శివ సుబ్రహ్మణ్య అవధాని, వేద పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా పుంగనూరు పట్టణం మేల్పట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట విద్యార్థులతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ పిల్లలను ఎంతగానో ప్రేమించారు. పిల్లలను ఆయన గులాబీ పూలతో పోల్చేవారు. అందుకే ఆయన పాకెట్కి గులాబీ ఎప్పుడూ ఉండేదని చెప్పారు. ఆయన అందించిన సేవలను వివరించారు. మేల్పట్నంలో ఈరోజు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో నిర్వహించడం జరిగింది. అలాగే ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్, అలాగే SA1, FA1, FA2లో, అలాగే అటెండెన్స్లో ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు ఇక్కడ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. అలాగే గడిచిన శనివారం మధ్యాహ్నం నుంచి అన్ని స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించి విద్యార్థులు ఎవరైతే అందులో విజయం సాధించారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. అలాగే ఆయన స్వతంత్ర పోరాటంలో ఏ విధంగా పోరాడారు, వారి యొక్క స్ఫూర్తి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నీ కూడాను విద్యార్థులకు వివరించి విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడాను ప్రైజులు అన్నీ కూడాను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈరోజు పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులందరూ కూడాను విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై
పొంగనూరులో శుక్రవారం సాయంత్రం కూటమి పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కూటమి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి బోలో భారత్ మాతా కి భారత్ మాతా కి మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కూటమి నాయకత్వం వర్ధిల్లాలి. కూటమి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. భారత్ మాతా కి భారత్ మాతా కి ఎన్డీఏ నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్డీఏ నాయకత్వం గత 11 సంవత్సరాల క్రితం భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద మార్పు మొదలైంది. ఈ మార్పు ప్రతి రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లను గెలుచుకుంటూ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి రాష్ట్రంలోన పరిపాలన దిశగా వెళ్తూ ఉంది. ఇది 2047వ సంవత్సరం వరకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా ముందుకెళ్తూ 2047వ సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని మొట్టమొదటి వరుసలో నిలబెట్టి తర్వాత వేరే అధికారం ఎవరికన్నా అందుతుందేమో కానీ 2047వ సంవత్సరం వరకు కూడా భారతీయ జనతా పార్టీనే అధికారంలో అటు రాష్ట్రాల్లో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు బీహార్లో జరిగినటువంటి ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ 66% ఓట్లు పోలైతే సుమారు 56% ఓట్లు ఎన్డీఏ కూటమికి రావటం ఇదెంతో అత్యంత శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఆ ఓట్ల శాతాన్ని మలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు బీహార్లో జరిగినటువంటి రిజల్ట్స్ చూసినట్లయితే అందరూ ఏదేదో రిజల్ట్స్ వచ్చినాయి, ఇట్లుంటాయి అట్లుంటాయని చెప్పినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఆ విధంగా వస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో 100కి పైన వస్తుంది అని అనుకున్న వాళ్ళు అట్లాంటిది డబుల్ సెంచరీ చేసి మరి 204 సీట్లు సాధించడం అనేది చిన్న విషయం అయితే కాదు. బీహార్ ప్రజలు మోదీ గారి మీద నమ్మకం పెట్టారు. అక్కడ ఎక్కువ శాతం ఉన్నటువంటి మైనారిటీ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని నమ్మటం, భారతీయ జనతా పార్టీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మడంతో ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని సాధించారు. ఈరోజు పొంగనూరులో కూటమి నాయకత్వంలో, కూటమి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఘనంగా ఇటువంటి సంబరాలు చేసుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా అభివృద్ధి కోరుకుంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకత్వంలో మరింతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ భారత్ మాతాకి. చౌడేపల్లి మండలం సెట్టిపేట పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వపు విద్యార్థి సదాశివరెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నాడు. తను చదివిన పాఠశాలకు తన వంతు ఏదో ఒక సాయం చేయాలని సదుద్దేశంతో విద్యార్థుల సౌకర్యార్థం సుమారు ₹1,00,000 ఖర్చు చేసి సైకిల్ స్టాండ్ షెడ్ను నిర్మింపజేశారు. ఈ సందర్భంగా సదాశివరెడ్డిని పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తరఫున ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, దాత నారాయణరాజు, ఉపాధ్యాయులు లింగమూర్తి, గోవింద్, రామకృష్ణ, విజయశ్రీ, మోహన్, నాగముని కృష్ణ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి రాహుకాల పూజల్ని అందుకుని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించింది. అమ్మవారి ఆలయానికి శుక్రవారం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు చాముండేశ్వరిదేవికి కుంభహారతి, పంచహారతి, రథహారతి, కర్పూర హారతులిచ్చి వేద మంత్రాలు పఠిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహించారు. తర్వాత అర్చన చేసిన కుంకుమను భక్తులకు అందజేశారు. ఆలయమంతా గంటల చప్పులతో మారుమ్రోగింది.
రుచం బ్రహ్మం జనయంతా దేవాగ్రే తదప్రోన్యస్తైవం బ్రహ్మణత్రేవారస్వే నక్షత్రాణి రుమ్మస్య నవ్యాతమిష్టం మనిషానాం మనిషానా సర్వం మనిషానాం తచ్చయోరావణిమహే గాతుం విజ్ఞాయ గాతుం విఘ్నదైవే స్వస్తిరస్తిర్మానుషజ్ఞః భవద్వందిగావేశం శన్నో అస్తు తోదే శించుతుష్వదే ఓం శాంతి 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 హరి ఓం जय बोलो चामुंडेश्वरी माता की जय। जय बोलो चामुंडेश्वरी माता की जय। जय बोलो चामुंडेश्वरी माता की जय। ఇక్కడ ఎవరమ్మా బగైనా సండే అంటారా అమ్మాయి బాయ్ అది ఓకే పక్కన ఓకే ఓకే పుంగనూరులోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాటిమాకులపాలెంలో గల కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో చిల్డ్రన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు హరితారెడ్డి పండిట్ జవహర్లాల్ గొప్పతనం గురించి పిల్లలకు వివరించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు. And teachers, a very happy Children's Day. As you all know that today we have gathered here to celebrate Children's Day. Today is 14th November and every year in India we celebrate this day as Children's Day. It's celebrated on the birthday of Jawaharlal Nehru. He was the first Prime Minister of India. He loved children very much and he believed that children are the true strength and future of our country. Children is the future of the nation. Encourage them with science and innovation. Dear students, from this special day, I want you to that you will be a good each and every respect elders also. At the same time, once again I am telling you happy Children's Day. Your Prime Minister evaru ante Jawaharlal Nehru ne cheppukochu. So he is the first Prime Minister of India. At the same time, he is a freedom fighter also. He is a good human. పుంగనూరు చరిత్రకు ఆనవాలైన పుష్కరిణిలో వేద పండితులు శాస్త్రోక్తంగా సంరక్షణ మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీన సోమవారం సాయంత్రం పుష్కరిణిలో లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అందులోని పాత నీరును తొలగించి శుభ్రం చేశారు. ఈ క్రమంలోనే పుష్కరిణిలో సంప్రోక్షణ రుద్రహోమం నిర్వహించారు. కార్యక్రమాలను హిందూ జాగరణ సమితి వారు పర్యవేక్షిస్తున్నారు. Om
అగస్త మహాముని లింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన పవిత్ర శైవ క్షేత్రం పొంగనూరులోని నేకొంది కొండపై ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 15వ తేదీన శనివారం తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు షణ్ముగ దీక్షితులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తెప్పోత్సవం జరుగుతుందని చెప్పారు. శివ పార్వతుల ఉత్సవమూర్తులను తెప్పపై కొలువు తీర్చి వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని శివ పార్వతుల కృపకు పాత్రులు కావాలని కోరారు. పొంగనూరు మండలం నెక్కుంది గ్రామంలో వెలిసియుండు ప్రసన్న పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి రాజగోపుర నిర్మాణం జరిపి నేటికి సుమారు 6 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా తెప్పోత్సవం నిర్వహించాలని ఋత్వికులు నిర్ణయించారు. ఎందుకంటే గత 2 తరాలుగా ఇక్కడ తెప్పోత్సవం నిర్వహించబడలేదు. ఇంచుమించు 2 తరాల ముందు ఆ తెప్పోత్సవం నిర్వహించబడింది. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం ఈ తెప్పోత్సవం నిర్వహించాలని ఋత్వికులు నిర్ణయించారు. ఇది పుర ప్రజలందరూ గమనించి రేపు అనగా 15వ తేదీ శనివారం సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క మహోత్సవం నిర్వహించబడను. ప్రజలందరూ అగస్తీశ్వర స్వామి ఆలయం వద్దకు విచ్చేసి ఆ యొక్క మహా వైభవాన్ని తిలకించి స్వామి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవాలయంలో తెప్పోత్సవాలు పూర్వం జరుగుతుండేవి. కోనేరు పరిపూర్ణంగా శిథిలమైనటువంటి కారణం చేత లోపల చుట్టూ తిరగడానికి వీల్లేదు కాబట్టి అవి చాలా సంవత్సరాలుగా నిలిచిపోయినాయి. ఇప్పుడు భౌతికత చేత కారణజన్మల యొక్క పూర్వజన సుకృతం చేత అతి సర్వంగా సుందరంగా కోనేరు రూపుదిద్దుకున్నది. అత్యంత శక్తి సంపన్నమైనటువంటి స్వామివారి యొక్క మహిమతో ఆకాశంతో ఇప్పుడు కోనేరు నిండి నిబిడీకృతమై జలాశయం పరిపూర్ణంగా ఉన్నటువంటి తరుణంలో అక్కడ ఈసారి తెప్పోత్సవం నిర్మించాలని చెప్పి భక్త ప్రేరణ కలిగింది. అందుకు భక్తులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. రేపు 4 గంటలకు ఆ స్వామివారి పుష్కరంలో తెప్పోత్సవము జరగటానికి భగవత్ సంకల్పము జరిగింది. మామూలుగా ఈశ్వరుడు గంగాధరుడు తన యొక్క తలపైన గంగాదేవిని పెట్టుకుంటాడు. కానీ ఈరోజు గంగాదేవి ఆ పార్వతీ పరమేశ్వరులను తన తలపై పెట్టుకుని ఆ ప్లవరథంలో అక్కడ ఊరేగించేటువంటి శుభతరుణము మహద్భాగ్యము అయినటువంటి అవకాశము మనకు కల్పించింది. అది మనమందరూ కూడా పులకించి పునీతులు కావాలని చెప్పి మేము అశేష ప్రజానీకానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, సంబరాలు నిర్వహించిన కూటమి శ్రేణులు. నిర్దిష్టమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలి, తహసీల్దార్ రాము. చక్కెర వ్యాధిపై నిర్లక్ష్యం వద్దు, అవగాహన సదస్సులో డాక్టర్ పవన్. ఘనంగా ప్రారంభమైన గ్రంథాలయ 58వ వారోత్సవాలు. బాలల దినోత్సవాన్ని నిర్వహించిన విద్యా సంస్థలు. శాస్త్రతకంగా పుష్కరిణి సంప్రోక్షణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.